పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక ఒక తుఫాన్లా మారింది. అసలు ఎవరిని ఎంపిక చేయాలి, ఎవరిని బరిలోకి దింపాలి అన్న కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఎంపిక చేయకపోవడానికి కారణాలు ఏంటో మనం చెనగాని దయాకర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసు. అసలు ఈ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో అసలు అభ్యర్థుల ఎంపిక ఇంకా ఆలస్యం అవుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మిగతా పార్టీల వాళ్ళందరూ కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు, అభ్యర్థులు అందరూ ఖరారు కావడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక సెంటిమెంట్గా కొనసాగుతుంది. గతంలో ఎమ్మెల్యే టికెట్లు కావచ్చు, ఎంపీ సీట్లు కావచ్చు. ఈసారి ఎంపీ సీట్లు ఇంకా అభ్యర్థులు ఖరారు కాకపోవడం గల కారణాలు ఏంటి? ఏ విధంగా చూడొచ్చు? కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ, క్షేత్రస్థాయిలో కార్యకర్తలతోని నిర్మాణం ఉన్నటువంటి పార్టీ. దాదాపు ఒక 90 లక్షల మంది సభ్యత్వం కలిగినటువంటి పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. బలంగా ఉన్నటువంటి సందర్భంలో పోటీ కూడా ఉంటుంది. బలమైన చోట పోటీ ఉంటుంది. కాబట్టి ఒక్క నియోజకవర్గానికి 5 చొప్పున 10 మంది చొప్పున ఒక తీవ్రమైన పోటీ ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఒక సామాజిక న్యాయం, అన్ని సమీకరణల దృష్ట్యా ఒక సమర్థవంతమైన నాయకుల్ని కొంత సెలెక్ట్ చేయడానికి కొంత టైం పడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ రేపో వస్తుంది. వచ్చిన క్యాండిడేట్ ఎప్పుడైనా సరే కార్యకర్తలు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉండరు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ గాలి వీస్తుంది. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి ఒక చర్చలో భాగంగా ఇవాళ ఎన్డీఏ కూటమికి బలమైన పవనాలు వీస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ తెలంగాణలో కూడా అధికారంలోకి ఉంది. ఒకవైపు ఒక నాయకులు, కార్యకర్తలు, సమర్థవంతమైన నాయకులు కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ పోటీ ఉన్నటువంటి సందర్భం కాబట్టి ఇక్కడ లేట్ అయింది. దాన్ని పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు ఎవరిని నియమించినా కూడా కార్యకర్తలు పనిచేస్తారు. ఇక్కడ పార్టీ నిర్ణయాన్ని ఎవరైనా కూడా గౌరవించాల్సిందే. పార్టీ అధిష్టానాన్ని కార్యకర్తలు గౌరవిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ గౌరవించి క్షేత్రస్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైన ఎంపిక చేయకపోవడమే ప్రధాన కారణమా? లేదు అంటే క్యాబినెట్లో ఉన్న మంత్రులకు సంబంధించి బంధువుల మధ్య తీవ్ర పోటీ ఉంది, అందువలన ఇది చాలా ఆలస్యం అవుతుంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ, సమానత్వం ఎక్కువ ఉంటుంది, ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. ఎవరైనా రావచ్చు, బంధువులైనా, కుటుంబ సభ్యులైనా, లేకపోతే కార్యకర్తలైనా. సామాన్య కార్యకర్త చేయొచ్చు, పెద్ద కరోడుపతి కూడా పోటీ పడవచ్చు. కానీ పార్టీ యొక్క సమర్థవంతను, పార్టీ అవసరాల దృష్ట్యా, పార్టీ అవకాశాల దృష్ట్యా సమర్థమైన నాయకుడిని ఎన్నిక చేసుకొని అవకాశాలు కల్పిస్తుంటుంది తప్ప దీన్ని మనం భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు అనేది కూడా నేను భావిస్తా ఉన్నాను. గతంలో చాలామంది పార్టీ కోసం పనిచేసిన నేతలకు ఇవ్వకుండా టికెట్లు ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలకు ఇవ్వడాన్ని చాలామంది తీవ్రంగా తప్పుపట్టడం జరిగింది. అంటే కొంత ఆందోళన ఉంటుంది, కొంత ఉంటుంది. కానీ దాన్ని పెద్ద పరిణామం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పార్టీ ఎదుగుదల అవతల ఒక బీజేపీ, బీఆర్ఎస్లో ఆడుతున్నటువంటి రాజకీయ చదరంగాన్ని తిప్పికొట్టాలంటే మన ఉన్నటువంటి బలంగా కూడా తయారు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కోణంలోనే ఇప్పుడు పార్టీకి కూడా సీట్లు, ఎంపీ సీట్లు అవసరం. కాబట్టి ఇలా క్షేత్రస్థాయిలో బలంగా కావడానికి అవసరం. ఇవాళ దేశంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి కావాల్సిన అవసరం. కాబట్టి అన్ని సమీకరణలు దృష్టిలో పెట్టుకొని అందరి నాయకులను చేర్చుకోవడం జరుగుతుంది తప్ప ఒకవైపు బీజేపీ ప్రమాదాన్ని పొంచినటువంటి సందర్భంలో లౌకిక శక్తులు, ప్రజాస్వామ్య శక్తుల్ని కూడా ఏకం చేయాల్సిన బాధ్యత పార్టీ పైన కూడా ఉంది, మన పైన కూడా ఉంది. ఈసారి భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర ఎంపీ ఎలక్షన్ల పైన ఏ మేరకు ప్రభావం చూపుతుంది? చాలా ప్రభావం ఉంది. యువతలో ప్రధానంగా యూత్లో బాగా ప్రభావితం చూపుతూ ఉంది. యూత్లో, యువకుల్లో, రైతుల్లో కూడా ప్రభావితం చూపుతూ ఉంది. ఒకవైపు నల్ల చట్టాలు పెట్టి రైతుల్ని జీవితాలతో చెలగాటమాడినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ నిరుద్యోగులకు సెంట్రల్లో దేశవ్యాప్తంగా ఉద్యోగాలు లేక అల్లాడుతున్నటువంటి నిరుద్యోగ యువత, ఒకవైపు పబ్లిక్ సెక్టార్ని మొత్తం కూడా అప్పనంగా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి మోడీకి కూడా ఇవాళ ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి సంస్థలు కావచ్చు, పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీలు కావచ్చు, అంటే దేశవ్యాప్తంగా ఒక భారతదేశానికి ప్రమాదం పొంచినటువంటి ఒక ప్రజాస్వామ్య శక్తులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ వైపు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావడం అనేది ఒక ప్రధానమైన ఆవశ్యకతగా మనం భావించాలి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల తర్వాత కూలిపోతుందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది నేతలు కూడా ఈ వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడొచ్చు? అంటే కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఒక బదనాం చేయడానికి, కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో ఒక ప్రభుత్వ పథకాలను కానీ ప్రభుత్వ ఆలోచనలు తీసుకుపోకుండా ఈ యొక్క కూలిపోతుంది, రాలిపోతుంది అంటే ఒక సెన్సేషన్ దానికోసం ఇవాళ ప్రధానమైనటువంటి 8 మంది ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు ఆడుతున్న ఒక నాటకం, దానికి ఒక ఒత్తాసు పలుకుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, వీళ్ళిద్దరూ కూడా ఒకటై
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఒక ఒక కుట్రలాగా వాళ్ళకు ఒక భావించాలి తప్ప, ఎవరు ఏదనుకున్నా కూడా పార్టీ ఇక్కడ బలమైన స్థానం ఉంది, సుస్థిర స్థానం ఉంది, బలమైన మెజార్టీ ఉంది. ఇవాళ బీఆర్ఎస్లో బీజేపీలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మేము ప్రజాపాలనలో భాగం కావాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీన్ని మనం వీళ్ళు కూలిపోతుందంటేనే రాలిపోతుందంటే రాలిపోయే కాంగ్రెస్ పార్టీ కాదు. క్షేత్రస్థాయిలో 1 కోటి మంది కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ ఇవాళ 10 ఏళ్ళు కేసీఆర్ విధానాలపైన, కేసీఆర్ అవినీతి పైన పోరాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎలా అయినా కుట్రలు చేసినా, ఏదైనా కుతంత్రాలు చేస్తే కార్యకర్తలు కూడా సహించే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళు కేవలం రాజకీయ పబ్బం కోసం, లేకపోతే ఒకరోజు 2 రోజుల మీడియా కోసం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఒక సెన్సేషన్లు వేసి మళ్ళీ వాళ్ళని నమ్ముకున్నటువంటి వాళ్ళను ఎవరన్నా పోయే వాళ్ళకు ఒక విశ్వాసాన్ని కల్పించడానికి ఈ యొక్క దొంగ మాటల్లాగా కేసీఆర్ని భావించాలి తప్ప, కాంగ్రెస్ పార్టీ ఇవాళ 5 ఏళ్ల కోసం కాదు, ఒక 10 ఏళ్ళు ఇక్కడ మార్కేసుకొని ఇవాళ అన్ని రంగాల్లో, విద్య వైద్య రంగాల్లో, లేకపోతే వ్యాపార రంగాల్లో తెలంగాణని బలోపేతం చేసి అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలని, ఇవాళ నిరుద్యోగులకు, రైతులకు, అందరినీ జీవితాల్లో మనం వెలుగులు చూసి ఇవాళ ఒక మార్పు కోసం, ఒక సామాజిక మార్పు కోసం, ఒక సోషల్ మార్పు కోసం తెలంగాణలో ఒక సుస్థిరమైన పాలనను ఏర్పాటు చేసి అన్ని వర్గాలను భాగస్వామ్యం చేసి ఇవాళ ప్రజాస్వామ్య శక్తుల ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళి ఆనాడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక నియంత విధానాలు అంటే ప్రజలతో మాట్లాడకుండా, ప్రజల ఆలోచనలు వినకుండా ఏక భావజాలంతో మోనోపలి పాలిటిక్స్తో కేసీఆర్ పతనమైపోయింది. కాబట్టి అలా కాకుండా అందరి ఆలోచనలు, విద్యావంతులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, కమ్యూనిస్టు నాయకులు అందరు ఆలోచనలు పంచుకొని ప్రజలకు మనం ఏ రకంగా మనం అభివృద్ధి చేయగలుగుతాం, ప్రజా ఆలోచనలు తీసుకొని మనం ముందుకెళ్ళాలనే ఆలోచనతో ఒక ప్రజా పాలనలో, ప్రజా ప్రభుత్వంలో అందరినీ భాగస్వామ్యం చేసి అందరి ఆలోచనలతో ముందుకెళ్తూ ఉంది. కాబట్టి కేసీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ ఒక సమిష్టి నిర్ణయాలతో, సమిష్టి ఆలోచనలతో ముందుకెళ్తూ ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ప్రభుత్వానికి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ ఎక్కడ కూడా ఆవగించేంత ప్రమాదకరం కానీ, ఆవగించేంత తలపెట్టే అవకాశం కానీ ఎక్కడ కూడా కనపడే పరిస్థితి లేదు. వాళ్ళకు వాళ్ళే భ్రమలు పడతా ఉన్నారు, వాళ్ళకు వాళ్ళే అట్లా చెప్పుకొని ఆనందపడుతున్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మిగతా వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో తరలి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి పోయే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు మునిగిపోయే నావ అది. వాళ్ళకు వాళ్ళే మేము తప్పు చెప్తున్నామని ఒక రాజకీయ పశ్చాత్తాపం కనపడతా ఉంది కేసీఆర్లో. దాన్ని మైమరిపించడానికి, లేదా వాళ్ళ తప్పుల్ని మైమరిపించడానికి, వాళ్ళ కూతురు జైల్లో చర్చను మైమరిపించడానికి కేసీఆర్ ఒక సెన్సేషనల్ డ్రామా చేశారు. రాజకీయాల్లో ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కడ కూడా బోని చేసే పరిస్థితి కనపడట్లేదు. మళ్ళొకసారి ఏదో ఒకటి సెన్సేషన్ చేసి రాజకీయాల్లో ఒక ముందంజలో ఉండాలనే ఒక ప్రయత్నం తప్ప ఇక్కడ కూడా అలాంటి ప్రయత్నం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు, చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు. వచ్చే వాళ్ళని ఎవరు కాదనం, పోయే వాళ్ళు కూడా ఎవరు లేరు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు మాత్రమే ఉంటాయి. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది అని చెప్పేసి కొన్ని అపోహలతో వాళ్ళు అభద్రతా భావంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు అంటున్నారు.